జరుగుతా ఉంది. గత ప్రభుత్వంలో దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఆ రోజు వైసీపీలో అన్నా క్యాంటీన్లన్నీ మూసేయించడం జరిగింది. ఈ రోజు పేదలు ఎవరికన్నా కానీ 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితికి మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారంటే ఆయనకు మనమంతా జీవితంలో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పని బాటలు సరిగ్గా లేక ఏ ఇబ్బందులు ఉన్న పేదల కోసము ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు అన్ని తెరచడం రాష్ట్రంలో జరిగినది. అదే విధంగా పోతే మనకు రైతులను పాస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అలాంటి ఫోటోలు ఏముండవు, రాజముద్ర ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ పాలన అయితే రాజముద్ర ఉండాలి, కానీ మన ఆస్తి పైన ఆయన ఫోటో పెట్టాలి. మన భూమి దగ్గర నంబర్ రాయి పెడితే ఆయన ఫోటో పెట్టాలి. ఈసారిగిన పొరపాటు జరిగింటే ఇంటింట్లో నా ఫోటో పెట్టుకోవాలని ఆర్డర్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అందుకే జనాలు మంచి బుద్ధి చెప్పి కేవలం 11 సీట్లకే కూడా బియ్యము 4 లారీలేమో నారాయణ అంతా కలిసి నారాయణ సహకారంతో గుంటకల్లో ఇంకా ఉన్నా కూడా అన్న డబ్బులు కూడా పంపించినట్టున్నాడు ఈశ్వర్తో చెక్కులు 6 లక్షల రూపాయలు విజయవాడ వరద బాధితుల కోసం 6 లక్షల రూపాయలు గుంతకల్ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు పంపించడం జరిగింది. అంటే ప్రజలకు వ్యాపారస్తులు కూడా సంక్షోభంలో ఉన్న వాళ్ళకు మేలు చేసే ఉద్దేశంగా విపరీతంగా రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదే విధంగా పోతే మనకు స్థలము ఇళ్ల స్థలాల కోసము 1 సెంటు ఇచ్చేవాడు. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు, పట్టణాలలో పెట్టారు. అక్కడికి కూడా ఈ మన ప్రభుత్వం ఏర్పడ్డాక 12,000 కోట్ల చిల్లర తెచ్చారు. పంచాయతీ వ్యవస్థకు వచ్చే చూస్తాం పల్లెలలో. ఇక్కడ సర్పంచులు కూడా ఉంటారు, మాజీ ప్రతినిధులు ఉంటారు. ఒక లైట్ వేసింది లేదు, ఒక బ్లీచింగ్ పౌడర్ వేసింది లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి పాపం, నిధులు లేవు. వచ్చిన నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆయన వేరే దానిలకు వాడుకోవడం జరిగింది. పారిశుభ్రత లేకపోతే రాష్ట్రం పల్లెలు అన్ని పట్టణాలు ఎంత ఇబ్బందికరంగా అనారోగ్యంగా జబ్బులు వస్తాయి. అలాంటి దాన్ని కూడా లెక్క చేయకుండా ఆ నిధులన్నీ పక్కదో మళ్లించడం జరిగింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో పంచాయతీ మంత్రిగా చేపట్టాక 1200 చిల్లర కోట్లు పంచాయతీలకు నిధులు వచ్చాయి. ఇప్పుడు దరిదాపు అన్ని పంచాయతీలు కాస్త ఇబ్బంది లేకోకుండా, గతంలో చెట్టు కొట్టలేని పరిస్థితి ఉండేది రోడ్డుకు వచ్చే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఊర్లో పోవడానికి రోడ్లు ఇవ్వడానికి అయితే చంద్రబాబు నాయుడు గారు గ్రాంట్ స్టార్ట్ చేశారు.